గుడ్ మార్నింగ్. ఈరోజు మనము జంతు శాస్త్రంలో ఫైనల్ ఇయర్ వాళ్ళకు 6th పేపర్లో 4th యూనిట్ కోళ్ళ పెంపకము పశు సంవర్ధనం, దాంట్లో కోళ్ళ పెంపకము పౌల్ట్రీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఇది కూడా ఇంపార్టెంట్, లాంగ్ క్వశ్చన్లో వస్తుంది, షార్ట్ క్వశ్చన్లో కూడా వస్తుంది. కోళ్ళ పెంపకము గురించి తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనము రోజు మాంసకృతుల కోసం ఈ కోళ్ళను తింటూ ఉంటాము. అంతేకాకుండా జీవనోపాధి కోసం కానీ, అందరూ ఉద్యోగాల కోసమే పరిగెత్తకుండా అప్లైడ్ జువాలజీలో ఇలాంటి టాపిక్స్ పెట్టడం వల్ల మనం కూడా దీనిలో నాలెడ్జ్ను సంపాదించుకొని భవిష్యత్తులో పౌల్ట్రీని ఏర్పాటు చేసుకొని మంచి ఆదాయాన్ని పొంది సెటిల్ కావాలనే ఉద్దేశంతో ఇది సిలబస్లో పెట్టడం జరిగింది. కోళ్ళ పెంపకము పౌల్ట్రీ. పక్షులను సజీవంగా కానీ వాటి మాంసపు ఉత్పత్తులను అధ్యయనం చేయడాన్ని పౌల్ట్రీ అని అంటారు. పక్షులు అవి జీవించి ఉన్నప్పుడే వాటి గురించి మనము అధ్యయనం చేయడము, నేర్చుకోవడము, స్టడీ చేయడాన్ని పౌల్ట్రీ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఫోర్త్ యూనిట్లో కోళ్ళ పెంపకము పశుసంవర్ధనము, కోళ్ళ పెంపకము పౌల్ట్రీ. ముఖ్యంగా కోళ్ళను 2 రకాలుగా విభజిస్తారు. ఒకటి మాంసం కోసం పెంచే కోళ్ళు, 2 గుడ్లను ఉత్పత్తి చేసే కోళ్ళు. మొట్టమొదటిసారిగా కోళ్ళను చైనాలో పెంచినట్టు BC 1400 ఆధారాలు ఉన్నాయి. గత 2.5 దశాబ్దాల నుండి భారతదేశంలో కోళ్ళ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే భారతదేశంలో ఏ ఊరికి పోయినా, ఏ చిన్న ఊరికి పోయినా కూడా మనకు ఈ యొక్క చికెన్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. కాబట్టి గడిచిన 2 దశాబ్దాల్లో బాగా ఈ పౌల్ట్రీ వ్యాపారం అభివృద్ధి చెందింది భారతదేశంలో అని చెప్పవచ్చు. మనకు చరిత్ర ఆధారాల ప్రకారం మొట్టమొదటిసారిగా చైనాలో ఈ కోళ్ళను పెంచినట్టు కొన్ని ఆధారాలు మనకు ఉన్నాయి. వాటి యొక్క ఉపయోగాన్ని బట్టి కోళ్ళను 2 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి లేయర్స్, 2 బాయిలర్స్. వాటి యొక్క కోళ్ళ యొక్క ఉపయోగాన్ని బట్టి 2 రకాలుగా విభజించారు, లేయర్స్ అండ్ బాయిలర్స్. దీంట్లో తీసుకుంటే లేయర్స్ గురించి మనము ఒకసారి తీసుకుంటే, లేయర్ కోళ్ళను ప్రధానంగా గుడ్ల కోసం, ఎగ్స్ కోసం మాత్రమే పెంచుతారు. ఇవి సాధారణంగా 1 నుండి 2 కేజీల వరకు మాత్రమే పెరుగుతుంది. పరిమాణంలో మిగతా కోళ్ళ కంటే చిన్నగా ఉంటాయి. వీటికి 6 నుండి 8 నెలల వయసు వచ్చిన తర్వాత గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. జస్ట్ అది మనం పెంచడం స్టార్ట్ చేసిన తర్వాత 6 నుంచి 8 నెలల వయసు వచ్చిన వెంటనే ఎగ్స్ పెడతాయి, గుడ్లు పెడతాయి. ఇవి ఎక్కువగా బరువు పెరగవు, మాంసాన్ని ఎక్కువగా ఇవ్వవు. ఇవి ఎగ్స్ పెడుతూనే ఉంటాయి, గుడ్లను పెడుతూనే ఉంటాయి. మిగతా కోళ్ళ కంటే ఇవి బరువు తక్కువగా ఉంటాయి. దాదాపు 1-2 కేజీల బరువు మాత్రమే దీని లోపల మనము చూస్తాం. మంచి ఆరోగ్యంగా ఉన్న లేయర్స్ ప్రతి సంవత్సరము 180 నుంచి 365 వరకు గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. అంటే హెల్తీగా ఉండి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని మంచి ఆహారం మనము లేయర్స్కి సప్లై చేస్తే ఆ యొక్క కోళ్ళు 180 నుంచి 365 వరకు గుడ్లను పెడతాయి. భారతదేశంలో అత్యంత ఉత్తమమైన బాక్ కాక్ బ్రీడ్ లేయరు కోళ్ళ కోళ్ళు అయితే సంవత్సరానికి 300 గుడ్లను పెడతాయి. గుడ్ల దిగుబడిలో దేశంలో ఈ బ్రీడ్ ప్రథమ స్థానంలో ఉంది. మన దేశంలో బాగా ఎక్కువగా ఉత్పత్తి అయ్యే బ్రీడ్ ఏమంటే బాబ్ కాక్ అనే బ్రీడ్ అనమాట. ప్రపంచంలో గుడ్ల ఉత్పత్తిలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. మనము బాగానే అభివృద్ధి చెందాము ఎగ్స్ ఉత్పత్తిలో అని చెప్పడానికి. ప్రపంచ దేశాల లోపలనే 3వ దేశము మన దేశము ఎగ్స్ను ఎక్కువ ఉత్పత్తి చేయడంలో. అందుకే మన దేశంలో చాలా తక్కువ రేటుకే ఎగ్స్ దొరుకుతాయి. కనీసం 10 రూపాయలు కాదు, 4-5 రూపాయల లోపలే ఒక ఎగ్ మనకు దొరుకుతుంది. దాంట్లో మంచి మాంసకృతులు, ప్రోటీన్స్, మంచి పోషక పదార్థాలు మనకు లభిస్తాయి.
జాతీయ గుడ్ల సహకార సమాఖ్య భారతదేశంలో గుడ్ల విక్రయాన్ని వాటి ఎగుమతులను పర్యవేక్షిస్తుంది మన దేశంలో. బాయిలర్స్ గురించి ఒకసారి మనము పరిశీలిస్తే, బాయిలర్స్ అంటే ఇది బాయిలర్ కోడి మనకు కూడా తెలుసు. పోతే బాయిలర్ కూడా అంత యాక్టివ్గా కనిపించదు, దాని యొక్క మజిల్స్ కానీ దాని యొక్క బోన్స్ కానీ స్టిఫ్నెస్ కానీ ఉండదు. ఈ రకమైన బాయిలర్స్ను మాంసం కోసం మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఈ పక్షులు వేగంగా పెరిగి 2 లేదా 3 నెలల్లోనే మార్కెట్కి వస్తాయి. జస్ట్ 3 monthsలోనే వీళ్ళకు కొన్ని రకాల టీకాలు, కొన్ని రకాల వ్యాక్సిన్స్, మంచి ఫుడ్, వెంటిలేషన్ పెట్టడం వల్ల ఇది జస్ట్ 2 నుంచి 3 నెలల్లోనే మంచి మార్కెట్కి అమ్మే సైజు వస్తుంది. మార్కెట్ సైజుకు పెరిగిన బాయిలర్ కోళ్ళను 2 కేజీల నుంచి 5-7 కేజీల వరకు బరువు కలిగి ఉంటాయి. మనం చూస్తుంటాం ఈ సైజు వచ్చి అమ్మేస్తారు మార్కెట్లో వాళ్ళు చికెన్ షాప్లో మనం తీసుకుంటాం. మన దేశంలో ఐజత్ నగర్లోని భారత పశువైద్య పరిశోధన సంస్థ వారు మేలు రకపు బాయిలర్స్ కోళ్ళ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేస్తారు. దానిపైన రీసెర్చ్ చేసి దాన్ని సరఫరా చేస్తారు. ఈ 2 రకాలే కాకుండా మాంసం కోసము, గుడ్ల కోసము కూడా పెంచే కోళ్ళు ఉన్నాయి. వీటిని ఎక్కువ గ్రామాల్లో పెంచుతారు. కాకపోతే వీటి నుండి వచ్చే దిగుబడులు లేయర్స్ బాయిలర్స్తో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పుడు నాటుకోళ్ళు అని మనకు మార్కెట్లో లభిస్తాయి. దీని వెయిట్ తక్కువ కానీ దీని రేట్ ఎక్కువ. ఇది ఎక్కువ కాలం పెంచాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో మార్కెట్తో పోలిస్తే వచ్చే దిగుబడి అంటే మాంసం కానీ తక్కువ, వెయిట్ తక్కువ అవి. కాబట్టి ఇవి కూడా పల్లెటూరులో చాలా వరకు షెడ్లు వేసి నాటుకోళ్ళను పెంచుతారు. బాయిలర్స్ డిఫరెంట్, ఈ బ్రీడ్ డిఫరెంట్. తక్కువ టైంలోనే బాగా ఆహారం తిని బాగా బరువును పెరిగి ఇది మార్కెట్కి రావడానికి అవకాశం ఉంటుంది. గుడ్లను పొదిగించే విధానం మరియు యాజమాన్య పద్ధతులను ఒకసారి మనం పరిశీలిస్తే, గుడ్లను పొదిగించే అనేది ఈ కాలంలో గుడ్ల లోపల పిండాభివృద్ధి జరిగి కోడి పిల్లగా మారి గుడ్డు బయటకు వస్తుంది. కోడి గుడ్లను పొదగడానికి పట్టే కాలము 21 రోజులు. మనం కూడా కోళ్ళు ఇంట్లో ఉంటాయి, గుడ్లు పెడతాయి, వాటిపైన కూర్చుంటాయి. 21-22 days తర్వాత దాని మీద కూర్చుంటాయి. దాన్ని పొదిగే కాలం ఉంటుంది. తర్వాత దాని నుంచి కోడి పిల్ల వస్తుంది. అలాగే కాకుండా భారతదేశం గుడ్లు పొదిగించుటకు 2 రకాల పద్ధతులను ఉపయోగిస్తారు. ఒకటి సహజ సిద్ధమైన పద్ధతి, రెండవది కృత్రిమమైన పద్ధతి, న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. సహజ పొదుగుడు పద్ధతి, న్యాచురల్ మెథడ్. ఈ సహజ పొదుగుడు విధానంలో పొదిగే కోళ్ళు చేత కోడిగుడ్లను పొదిగిస్తారు. ఇవి చాలా ప్రాథమికమైన పద్ధతి. మన దేశంలో గ్రామాల్లో ఉండే ప్రజలు ఈ విధానాన్ని పాటిస్తారు. ఈ విధానంలో పొదిగించే గూడును మెత్తని ఊక, వరిగడ్డి ఆకులతో తయారు చేయవచ్చును. నేలకు దగ్గరలో ఉంచినట్లయితే కోడి తేలికగా గుడ్ల మీదకి వెళ్తుంది. అంటే నేల దగ్గర పెట్టి మెత్తటిగా కింద గడ్డి కానీ ఆకులు కానీ అన్ని వరిగడ్డి కానీ పెడితే దాంట్లో ఎగ్స్ పెడితే దానిపైన కోడి 21 రోజులు 22 రోజులు దానిపైన పొదుగుతుంది. గూడిని సల్ఫర్ పౌడర్తో కానీ కీటక సంహారాలతో కానీ శుభ్రంగా ఉంచవాలండి. గూడు ఎక్కువ స్థలంలో చీకటిలో తేమగా మరియు బాగా గాలి తగిలే విధంగా ఉండేటట్లు చూడాలి. కోడిని రాత్రి వేళ మరియు పగటి వేళ గుడ్ల మీద ఉంచినట్లయితే గుడ్లకు సరైన ఉష్ణోగ్రత లభిస్తుంది. దాన్ని ఉదయం కానీ నైట్ టైం కూడా ఎక్కువ కాలం దానిపైన కూర్చునేటట్లు మనము ఏర్పాటు చేసాం. పొదిగే కోళ్లకు రోజుకు 2 సార్లు మంచినీరు, ఆహారం ఇవ్వాలి. ప్రతిరోజు 2 సార్లు 30 నిమిషాల పాటు కోడిని బయటకు వదలాలి. దీనివల్ల కోడి కాళ్ళకు మంచి బలము వస్తుంది. ఈ విధంగా పొదిగించిన 21-22 రోజుల్లో గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు వస్తాయి. ఇది సహజమైన పద్ధతి, మనకు తెలిసింది. పల్లెటూరులో విలేజ్ లోపల కోళ్ళను పెడతారు. మెత్తడి వరిగడ్డి కానీ గడ్డి కానీ లేకపోతే వరి పొట్టు కానీ పెట్టేసి ఒక చీకటిగా ఉండే ఏరియా కానీ చల్లగా ఉండే ఏరియాలో కానీ గాలి తగిలే ఏరియాలో కానీ పెడతారు. రోజుకు ఆహారము, నీరు కూడా సరఫరా చేస్తారు. అది 2 సార్లు తింటుంది. ఒకసారి బయటకు వెళ్ళేసి రావడం వల్ల ఎక్కువ కాలం అట్లే కూర్చుంటే కూడా దాని కాళ్ళు ఏమంటే యాక్టివ్గా నడవడానికి అవకాశం ఉండదు. కాబట్టి 21 నుంచి 22 రోజుల తర్వాత ఆ గుడ్ల నుంచి కోడి పిల్లలు బయటకు రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ ప్రయోజనాలు ఏమున్నాయి సహజమైన పద్ధతిలో ఒకసారి మనం పరిశీలిస్తే, కొద్ది సంఖ్యలో కోడిగుడ్లను పొదిగించుటకు ఈ పద్ధతి చాలా అనువైనది.
ఈ పద్ధతిలో గుడ్లు పొదిగించుటకు ప్రత్యేకమైన పరికరాలు ఏమి ఉపయోగించడం లేదు కనుక ఆర్థిక భారం అనేది ఉండదు. కొత్తగా పొదిగించబడిన పిల్లలకు పొదిగిన తల్లి జాగ్రత్తగా సంరక్షించుకోండి. అంటే ఇది కోడిగుడ్లను పొదిగించేమనే సహజమైన పద్ధతి. దీనికి ఏమన్నా యంత్రాలు కానీ మిషనరీస్ కానీ లేబర్ కానీ అవసరం ఉండదు. ఎక్కువ దీని మీద ఫైనాన్షియల్గా మనకు ఆర్థిక భారం అనేది జరగదు. కొత్తగా రూపొందించబడిన పిల్లలను అంటే కొత్తగా ఆ తల్లి నుంచి ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్లలను తల్లే సంరక్షించుకుంటుంది. వాటిపైన వాటికి లింకేజ్ ఉంటుంది. వాటిని ఇతర జీవుల నుంచి అది రక్షిస్తూ ఉంటుంది. కృత్రిమ పద్ధతి ద్వారా పొదిగితే కోళ్ళ పరిశ్రమలో ఒకేసారి ఎక్కువ సంఖ్యలో కోళ్ళను పెంచడం జరుగుతుంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కువ సంఖ్యలో కోడి పిల్లను ఉత్పత్తి చేయడం చాలా అవసరం. సంప్రదాయక పద్ధతిలో దేశవాళీ కోడి కేవలం 10 నుంచి 15 గుడ్లను మాత్రమే పొదగగలుగుతుంది. ఈ పద్ధతి ఆధునిక పౌల్ట్రీకి అంత ప్రయోజనం కాదు. అందుకొరకే పెద్ద ఎత్తున కోడి పిల్లలను ఒకేసారి ఉత్పత్తి చేయడం కోసం ఇంక్యుబేటర్స్ను ఉపయోగిస్తారు. ఇది పల్లెటూరులో మనము సహసిద్ధంగా కోళ్ళను పెంచడానికి ఇది ఉపయోగం. కానీ మనం ఒకేసారి ఎక్కువ సంఖ్య లోపల పెంచాలనుకున్నప్పుడు పౌల్ట్రీ లోపల వందల వేల సంఖ్యలో మనం కోళ్ళను పెంచాలనుకుంటున్నప్పుడు ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు. ఒక కోడి 10 నుంచి 15 గుడ్లను మాత్రమే పొదిగి కోడి పిల్లల్ని ఇవ్వగలదు. కాబట్టి ఇలా తీసుకురావడం కష్టమవుతుంది. కాబట్టి దీనికి ప్రత్యామ్నాయంగా తక్కువ టైం లోపల ఎక్కువ ఎగ్స్ నుంచి కోడి పిల్లల్ని తీయడానికి ఇంక్యుబేటర్ అని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఎక్కువ సంఖ్యలో గుడ్లని పొదిగించుటకు ఉపయోగపడే ఇంక్యుబేటర్లు 3 రకాలు ఉన్నాయి. ఒకటి వేడి నీటి ఇంక్యుబేటర్, వేడి గాలి ఇంక్యుబేటర్, వేడి గాలి మామూలు. ఈ 3 రకాల ఇంక్యుబేటర్స్ ఈ యొక్క కోడి నుంచి కోడి పిల్లలను తక్కువ కాలంలో ఎక్కువ సంఖ్య లోపల కోడి పిల్లలను ఉత్పత్తి చేయడానికి తోడ్పడతాయి. హాట్ వాటర్ ట్యాంక్ ఇంక్యుబేటర్, హాట్ ఎయిర్ ఇంక్యుబేటర్, హాట్ ఎయిర్ మెథడ్స్. ఈ మెథడ్స్ ద్వారా ఈ యొక్క కోళ్ళను తీస్తారు. వేడి నీటి ఇంక్యుబేటర్ గురించి మనం తెలుసుకుందాం. వేడి నీటి ఇంక్యుబేటర్ చెక్కతో తయారు చేయబడిన పరికరం. ఓకే, దీని లోపల గోడలు చెక్క లేదా ఆస్బెస్టాస్ రేకుతో తయారు చేస్తారు. ఇంక్యుబేటర్ యొక్క గోడల మధ్య స్థలంలో గ్లాస్ వుడ్ లేదా గ్లాస్ ఫైబర్తో నింపుతారు. ఇది ఉష్ణ నిరోధకంగా పనిచేసి లోపల ఉష్ణంను కాపాడుతుంది. ఇంక్యుబేటర్ పై భాగాన కాపర్ లేదా అల్యూమినియంతో తయారు చేయబడిన తొట్టిని ఉంచుతారు. దీని నుండి వచ్చే ఉష్ణం గుడ్లను గ్రహించడం వలన పిండాభివృద్ధి ప్రారంభమవుతుంది. ఇంక్యుబేటర్ పక్కన ఫ్లూ అమర్చబడి దీని క్రిందగా కిరోసిన్ దీపం అమర్చబడి ఉంటుంది. ఫ్లూ నుండి వచ్చే గొట్టం ద్వారా వేడి గాలి నీటిలోనికి ప్రవేశిస్తుంది. ఈ రకపు ఇంక్యుబేటర్లో ఉష్ణోగ్రత నియంత్రణ కలదు. ఇంక్యుబేటర్లో మంచి ఫలితాలు సాధించవాలన్నా ఒకే రకమైన గరిష్ట స్థాయిలో తేమ శాతం ఉండాలి. ఇంక్యుబేటర్లో మొదటి 18 రోజులు 6%, చివరి 3 రోజులు 70% తేమ ఉండేటట్లు చూసుకోవాలి. అడుగు భాగంలో నీటి పళ్ళెము, దానిలో స్పంజు లేదా ముతక జనపనార గడ్డిని ఉంచుతారు. ఇంక్యుబేటర్లో అడుగు రంధ్రం ద్వారా వచ్చే గాలి నీటి పళ్ళెం మీదకి వచ్చినప్పుడు తేమగా మారును. ఇదే ఇంక్యుబేటర్లోని తేమ శాతాన్ని నియంత్రించి గుడ్లు పొదగడానికి వీలు కలుగుతుంది. ఇనుప తీగతో తయారు చేసిన అడుగు గల పళ్ళెంలో గుడ్లు అమర్చాలి. అది వేడి గదికి 6 నుంచి 8 అంగుళాల దిగువన ఉంచాలి. ఇంక్యుబేటర్ లోపల ఇది ఫస్ట్ ఇంక్యుబేటరు మనము ఈ విధంగా అమర్చడం ద్వారా ఎట్లా వేడి నీటి ఇంక్యుబేటర్ అనమాట. వేడి నీటితోని ఇంక్యుబేటర్ లోపల చెక్కతో తయారు చేయబడిన ఈ పరికరం లోపల ఉపయోగించి కోడిగుడ్లను 21 నుంచి 22 రోజుల లోపల కోడి పిల్లలను తీసుకొని రావచ్చు. నెక్స్ట్ వేడి గాలి ఇంక్యుబేటర్, హాట్ ఎయిర్ ఇంక్యుబేటర్ గురించి తెలుసుకుంటే ఇది వేడి గాలి ఇంక్యుబేటర్ నిర్మాణము మరియు అది పనిచేసే విధానం కూడా వేడి నీటి ఇంక్యుబేటర్ మాదిరిగానే ఉంటుంది. దీనిలో వేడి నీటికి బదులుగా వేడి గాలిని ఇంక్యుబేటర్లో సేమ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఉంటుంది, కానీ అక్కడ వేడి నీరు ఉంది, ఇక్కడ వేడి గాలిని ఉపయోగిస్తుంది. దీనిలో ఈ వేడి గాలిని లాంప్ ద్వారా కానీ ఎలక్ట్రిక్ హీటర్ ద్వారా కానీ కల్పిస్తారు. వేడి గాలి మామూత్. ఈ రకమైన ఇంక్యుబేటర్లో గుడ్లను గాలి గది పైన ఉండేటట్లు నిలువుగా అమరుస్తారు. ట్రేలను 40 నుంచి 45 డిగ్రీల కోణంలో వాల్చడం ద్వారా గుడ్లను తిప్పవచ్చు. వెలుతురు మరియు లోపల గాలి ప్రసరణ లోపల ఫ్యాన్ల ద్వారా జరుగుతుంది. దీనిలో కూడా ఉష్ణోగ్రత నియంత్రణ ఉంటుంది. ఉష్ణోగ్రత పెరిగినా తగ్గినా
థర్మోస్టాట్ పనిచేసి ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది. థర్మోస్టాట్ అనేది అంటే మనం పెట్టిన నియంత్రిత టెంపరేచర్ని మెయింటైన్ అయ్యేటట్టు చూస్తుంది. ఎక్కువ అయితే కట్ అయిపోతుంది, తక్కువ అయితే మళ్ళీ ఆన్ అవుతుంది. ఈ విధంగా ఈ టెంపరేచర్ని బ్యాలెన్స్ ఇస్తూ దీన్ని వేడిని గుడ్లకు అందిస్తూ గుడ్ల నుంచి కోడి పిల్లలు రావడం అనేది జరుగుతుంది. మేనేజ్మెంట్ మెథడ్స్, యాజమాన్య పద్ధతులు. కృత్రిమంగా ఇంక్యుబేటర్లో గుడ్లను పొదిగించినప్పుడు కొన్ని రకాలైన యాజమాన్య పద్ధతులు అవసరం. అవి ఇంక్యుబేటర్లను చదునైన ప్రదేశంలో ఉంచాలి. లేని ఎడల డాంపర్ కడ్డీ సరిగా పనిచేయక ఉష్ణోగ్రత సరిగా పనిచేయదు. ఇంక్యుబేటర్లో ట్రేలు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. శుభ్రంగా ఉంచడం కోసం ఫార్మాల్డిహైడ్ 50 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద 40% గాఢత మరియు 30 గ్రామ్స్ పొటాషియం పెర్మాంగనేట్ కలిపి పొగ ఏర్పాటు చేయాలి. ఏమంటే ట్రేలు పరిశుభ్రంగా ఉండాలి, టెంపరేచర్ కరెక్ట్గా ఉండాలి. టెంపరేచర్ రాకపోయినా, టెంపరేచర్ ఎక్కువ అయిపోయినా, ట్రేస్ సరిగా లేకపోయినా, ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఏమవుతుందంటే కోడి పిల్లలు ఉత్పత్తి కావడం అనేది ఆటంకం అనేది జరిగే అవకాశము ఉంది. ఇంక్యుబేటర్ లోపల ఉష్ణోగ్రతలో ఒక క్రమపద్ధతిలో ఉంచేటట్లు ఉండేటట్లు మొదటి వారంలో 101 డిగ్రీల సెల్సియస్, రెండవ వారంలో 102 డిగ్రీల ఫారెన్హీట్స్, మూడవ వారంలో 103 ఫారెన్హీట్స్గా ఉంచాలి. గాలి కూడా ఎక్కువగా తగిలే విధంగా వెంటిలేటర్ రంధ్రాలు అన్నీ తెరిచి ఉండాలి. పొదిగించటంలో మంచి ఫలితాల కోసం గుడ్లను మొదటి దశలో రోజుకు 3 నుంచి 5 సార్లు తిప్పాలి. తర్వాత కొద్దిగా ఎక్కువ సార్లు తిప్పాలి. ఇలా చేయడం వల్ల పెరిగే పిండము గుడ్డు కర్పరానికి అంటుకోకుండా ఉంటుంది. అంటే చుట్టుముట్టు వేడి రావాలి, దాన్ని రొటేట్ చేయాలి. చేయకపోతే ఏ ఏదైతే ఉష్ణం అంటే వేడి అంతతో ఆ ఏరియా లోపల ఏమంటే అతుక్కొని ఉండే అవకాశం ఉంటుంది. 7వ రోజు 14వ రోజు గుడ్లను పరీక్షించి పాడైన వాటిని తీసివేయాలి. 14 డేస్, ఈ 2 డేస్ లోపల మనం చెక్ చేయాలి. అప్పుడే పాడైనట్టు మనకు తెలుస్తాయి. మనం దాన్ని కదిలిస్తే పాడైనటువన్నీ తీసేయాలి. 21వ రోజుకు ముందుగానే పిల్లలు కర్పరం నుండి బయటకు వచ్చు కావున 19వ రోజునే నర్సరీ ట్రేను ఏర్పాటు చేసుకోవాలి. నర్సరీ ట్రే నుండి పిల్లలను బ్రూడర్లుకి మార్చాలి. పై యాజమాన్య పద్ధతుల ద్వారా అన్నీ పాటించడానికి నైపుణ్యంతో కూడిన నిపుణులు కావాలి, ఎక్స్పర్ట్స్ కావాలి. లేనిచో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది. మంచి ఎక్స్పర్ట్స్తోని ఈ యాజమాన్య మెథడ్స్ని ఉపయోగించి మనం చేయాలి. బాయిలర్ యాజమాన్య పద్ధతులు. బాయిలర్ కోళ్ళను కేవలం మాంసం కోసమే పెంచుతారు. ఇది 8 నుంచి 10 వారాల వయసు వచ్చేసరికి 1.5 నుంచి 2 కేజీల బరువు పెరుగుతాయి. మెత్తటి మాంసాన్ని కలిగి ఉంటాయి. ఇప్పుడు మనం బయట తినే మాంసం, నాటుకోళ్ళ మాంసంతో చూస్తే చాలా మెత్తగా ఉంటుంది, ఈజీగా ఉడుకుతుంది, ఈజీగా జీర్ణం అవుతుంది. ఇది తక్కువ టైంలో తక్కువ ఖర్చు లోపల ఇది మనకు మార్కెట్లో పెరుగుతున్న జనాభాకు విపరీతంగా జనాభా పెరుగుతుంది. దానికి తగ్గట్టు ఆహారం సరఫరా లేదు. ఈ మాంసకృతుల సరఫరా కూడా ఉత్పత్తి కూడా తక్కువగా ఉంది. అలాంటి టైం లోపల డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు, ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు విపరీతంగా రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి పౌల్ట్రీల వల్ల ఏమవుతుందంటే ధర నియంత్రణ లోపల ఉంటుంది. అందరికి కూడా మాంసము అందడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఎక్కువ దానాన్ని తిని సమర్థవంతంగా మాంసంగా మారుతాయి. సాధారణంగా మన దేశంలో పెంచే బాయిలర్స్ IBL 80, B77, IBB 83, CA 42 మరియు వెంకాబు ముఖ్యమైనవి. ఈ జాతులు ఎక్కువగా మన దేశంలో ఈ యొక్క బాయిలర్ కోళ్ళను పెంచడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ బాయిలర్ కోళ్ళను పెంచడం అనేది ఎంతో అవకాశం ఉంది. మన దేశంలో ఒకప్పుడు మాంసం తినేవాళ్ళు ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే తినేవాళ్ళు. ఇప్పుడు ఏ చిన్న ఊరికి వెళ్ళినా, విలేజ్కి వెళ్ళినా చికెన్ సెంటర్స్ ఉంటాయి. కారణం ఏమిటంటే పౌల్ట్రీలు తక్కువ సమయంలో తక్కువ పెట్టుబడితో ఇవి ఎక్కువ దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అందరికి అందుబాటులో ఉంటుంది. ఫ్రెష్ చికెను, మెత్తటి చికెను, సులభంగా జీర్ణమయ్యే ప్రోటీన్స్ అందించే మాంసాన్ని అందించడానికి ఈ 2 దశాబ్దాల్లో మన దేశంలో, భారతదేశంలో బాగా ఈ పౌల్ట్రీ అభివృద్ధి చెందిందని మనం చెప్పడానికి అవకాశము ఉంది. బాయిలర్ కోడి యొక్క పిల్లలు హెచ్చరి నుండి కొనుగోలు చేసే బాయిలర్ పిల్లలకు కింది లక్షణాలు ఉండాలి. అన్ని పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. అన్ని పిల్లలు ఒకే పరిమాణంలో ఉండేటట్లు మనం చూసుకోవాలి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి కాకుండా. పిల్లల కళ్ళు కాంతివంతంగా ఉండాలి, మంచిగా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. కళ్ళు డల్లుగా, డిజినెస్గా ఉన్నట్టు మనకు ఉండకూడదు. ఎటువంటి గాయాలు లేకుండా చూసుకోవాలి.
కోడి పిల్లల బరువు 38 నుంచి 40 గ్రాములు ఉండేటట్లు మనం చూసుకొని వాటిని మనం సేకరించవలసిన అవసరం ఉంటుంది. బాయిలర్ షెడ్లను బాయిలర్ కోర్లకు షెడ్డు తూర్పు పడమర అక్షంలో ఉండాలి. ప్రతి 200 కోళ్లకు ప్రత్యేకంగా ఒక షెడ్డు నిర్మించుకోవాలి. షెడ్డు వెడల్పు 10 అడుగులు, పొడవు 20 అడుగులు ఉండాలి. ప్రతి కోడికి ఒక చదరపు అడుగు స్థలం ఉండేటట్లు చూసుకోవాలి. కోడి పిల్లలను అన్నిటిని ఒకేసారి షెడ్డు తీసుకురాకుండా 2 వారాల తేడాలో పిల్లలను తీసుకునేటట్లు మార్కెట్ను క్రమపద్ధతిలో తప్పకుండా మాంసం సరఫరా చేయడానికి అవకాశం ఉంటుంది. బ్రూడింగ్ గురించి మనం ఇది కూడా వస్తుంది. బ్రూడింగ్ అని షార్ట్ క్వశ్చన్ చాలాసార్లు వస్తుంటుంది. మొదటి వారంలో బ్రూడర్లో ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలి. పిల్లలు పెరుగుతున్న కొద్ది ఉష్ణోగ్రతను 5 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 3 డిగ్రీ సెల్సియస్ చొప్పున తగ్గిస్తూ 6వ వారం వచ్చేసరికి 70 డిగ్రీల సెల్సియస్ ఫారెన్హీట్ ఉండేటట్లు చూడాలి. అంటే 21 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండేటట్లు చూడాలి. మొదటి రోజు వరకు మొక్కజొన్న రవ్వలో మినరల్ మిక్చర్ను విటమిన్లను కలిపి ఇవ్వాలి. నీటి ఉష్ణోగ్రత షెడ్డు ఉష్ణోగ్రత సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. బాయిలర్ కోళ్ళ ఫ్లోర్ స్పేస్ తక్కువగా ఉండటం వలన జనసాంద్రత పెరిగి ఒకదానితో మరొకటి పొడుచుకుంటాయి. కాబట్టి 10 రోజుల వయసులో ముక్కులను కత్తిరించాలి. షార్ప్గా ఉంటాయి, ఒకదానికొకటి పొడుచుకొని గాయాలు చేసుకొని చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రూడింగ్ అనేది చేయాలి. దానా తీసుకుంటే బాయిలర్ కోళ్ళ పెంపకంలో దానాను 2 రకాలు. ఒకటి స్టార్టర్ మాస్ను 5 వారాల వయసు వరకు ఇస్తారు. రెండోది ఫినిషర్ మాస్ను 6 నుంచి మార్కెట్ సమయం వరకు ఇస్తూ ఉంటారు. దానాలో మెథెనిన్, సిస్టీన్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉండేటట్లు బరువు పెరుగుదలకు తోడ్పడేటట్లు మనం చూసుకోవాలి. చిన్న వయసులో తక్కువ దానా తిని ఎక్కువ బరువు పెరుగును. 4 వారాలకు 1 కేజీ మేతను 600 గ్రాములు బరువు పెరిగేటట్లు మనం చూసుకోవాలి. వయసు పెరిగే కొలది మేత ఎక్కువ తిని బరువు పెరుగుతాయి. ఎంత వయసు పెరుగుతుంటే అంత ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకొని బరువు కూడా ఎక్కువగా పెరుగుతుంది. ఫస్ట్ చిన్న ఏజ్లో అది తక్కువ పెరుగుదల చూపిస్తుంది. రాను రాను ఎక్కువ ఆహారం తింటుంది, ఎక్కువ పెరుగుదలను కూడా మనం చూడవచ్చు. ఇది కోళ్ళలో బాయిలర్స్ అండ్ లేయర్స్. కోళ్ళలో వచ్చే వ్యాధులను మనం తీసుకుంటాం. మాంసం కోసం పెంచేటి బాయిలర్స్, గుడ్ల కోసం పెంచేటివి లేయర్స్. ఇది కూడా మన పల్లెటూరులో కానీ మన పొలాల్లో కానీ మనకున్న స్థలాల్లో కానీ షెడ్లను వేసి ఈ కోళ్ళను యొక్క విషయాన్ని సబ్జెక్ట్ని బాగా క్లియర్గా తెలుసుకొని అధ్యయనం చేసి దీనిపైన అవగాహన పెంచుకున్న తర్వాత వీటిని పెంచి మన జీవనోపాధి కానీ లేకపోతే వ్యాపార రీత్యా కానీ డబ్బు సంపాదన కోసం కానీ ఇది ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. వ్యాపార రీత్యా మంచి దిగుబడిని, ఆదాయాన్ని, ఆహారాన్ని పెంపొందించడం కోసం ఉపయోగపడేది. అయితే దీంట్లో కోళ్ళలో వచ్చే వ్యాధుల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే కోళ్ళలో వ్యాధులు వైరస్ల వలన వస్తాయి, బ్యాక్టీరియా వలన వస్తాయి, శిలీంధ్రాలు, ప్రోటోజోవాల వలన, కొన్ని పరాన్నజీవుల వలన వస్తాయి. ముఖ్యంగా కోళ్ళలో వచ్చే వైరస్ వ్యాధులు తీసుకుంటే కొన్ని వైరస్ వ్యాధులు ఫస్ట్ మెరాక్స్ వ్యాధి, మెరాక్స్ డిసీజ్. దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. ఈ వ్యాధిని మొట్టమొదటిసారిగా 1907వ సంవత్సరంలో గుర్తించారు. ఈ వ్యాధి అంతరంగ అవయవాలు, కణజాలాలు మరియు పరదీయ నాడీ వ్యవస్థకు ఎక్కువగా ఇది సోకుతుంది. ఈ ఎర్బస్ వైరస్ వలన ఈ వ్యాధి వస్తుంది. అన్ని వయసుల కోళ్ళకు ఈ వ్యాధి కలుగుతుంది. ఎక్కువగా 2 నుంచి 4 నెలల వయసు గల కోళ్ళకు ఎక్కువగా ఈ వ్యాధి కనిపిస్తుంది. వ్యాధిగ్రస్త కోళ్ళు విసర్జితాలు, నోరు, ముక్కు నుండి కారే ద్రవ పదార్థాల వ్యాప్తికి ఉపయోగపడుతుంది. యాక్చువల్గా ఏదైతే ఈ మెరాక్స్ వ్యాధి వచ్చిన కోళ్ళు ఉంటాయో వాటి యొక్క ముక్కు నుంచి, నోరు నుంచి, వాళ్ళ విసర్జితాల నుంచి వచ్చే లిక్విడ్స్, ద్రవాల వల్ల ఇతర కోళ్ళకు ఇది ఈజీగా సులభంగా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు నాడులపై కనిపిస్తాయి. ఈ నాడులు వాచినట్లు కనిపిస్తాయి. అంతరంగ అవయవాల మీద తెల్ల కణితులు కనిపించు. కాలేయము,
బీజకోశాలు, ప్లీహము, గుండె మీద కణితలు కూడా కనిపిస్తాయి. చికిత్స మరియు నివారణ. ఈ వ్యాధికి సరైన చికిత్స అనేది లేదు. చాలా వరకు వైరల్ డిసీజ్లకు చికిత్స అనేది ఉండదు. రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మన షెడ్యూల్ని శుభ్రంగా ఉంచుకోవడం కానీ, అనారోగ్యంగా ఈ వ్యాధి కలిగిన కోళ్ళను దూరం చేయడం వల్ల కానీ ఫస్ట్ రాకుండా చూడాలి. పోషకాహార లోపం కలిగిన ఆహారం ఇవ్వడం వలన, యాంటీబయాటిక్స్ ఇవ్వడం వలన ఇతర వ్యాధులు సోకవు. నివారణగా పిల్లలకు వ్యాక్సినేషన్ చేయాలి. ఒకటి, వ్యాధి సోకిన కోళ్ళను షెడ్ నుంచి తీసివేయాలి. సరైన పరిశుభ్రతను పాటించాలి. ఇవి జాగ్రత్తలు. మనం యాంటీబయాటిక్స్ వ్యాక్సిన్స్ ఇవ్వడం వల్ల కూడా రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా షెడ్యూల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత మంచి ఫుడ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్, కొక్కెర వ్యాధి. దీన్నే న్యూకేజియల్ వ్యాధి, రానిక్యాట్ వ్యాధి అనుకుంటారు. ఇది పారామిక్సో వైరస్ వలన వస్తుంది. ఈ వ్యాధి ముఖ్యంగా శరీరంలో అన్ని వ్యవస్థలపైన ప్రభావం చూపుతుంది. వ్యాధి ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? వ్యాధిగ్రస్త కోళ్ళు మలము ద్వారా కానీ, గాలి ద్వారా, త్రాగే నీరు, లిట్టర్ పరికరాల ద్వారా ఆరోగ్యవంతమైన కోళ్ళకు వ్యాప్తి చెందుతుంది. సేమ్ ఇంతకుముందు లాగానే తాగే నీరు, లిట్టర్ పరికరాలు కానీ, అవి వదిలే విసర్జితాలు మలం ద్వారా కానీ ఇది ఏమవుతుంది? ఒక కోడి నుంచి ఇంకొక కోడికి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాధి లక్షణాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఒకసారి వ్యాధి లక్షణాలు బహిర్గతంగా కాకుండానే కోళ్ళు చనిపోతాయి. ప్రధానంగా వ్యాధి తీవ్రతను నాడీ మండలం పైన కనిపిస్తుంది. దీనిపైన ప్రభావం చూపిస్తుంది. శరీర ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది. ఆకుపచ్చ రంగులో నీళ్ళ విరేచనాలు ఉంటాయి. శ్వాస ఇబ్బందులు కూడా మనకు కనబడతాయి. ఇవి ఆధారంగా కొక్కెర వ్యాధిగా మనం నిర్ధారణ చేయొచ్చు. కొన్నిసార్లు ఈ వ్యాధి లక్షణాలు కనిపించకుండానే కోళ్ళు చనిపోతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఈ కోళ్ళను కనిపెడుతూ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఎలాంటి జబ్బు వచ్చిందో మనం నిర్ధారణ చేసుకొని దానికి తగ్గిన చికిత్సలు, మందులు ఇస్తూ వాటిని రక్షించుకోవాల్సిన అవసరం. ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఏమాత్రం అపరిశుభ్రతలో శుభ్రత పాటించకపోయినా, ఈ కోళ్ళను నిర్లక్ష్యం చేసినా మనకు లక్షల్లోనే నష్టం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఈజీగా డబ్బు వస్తుంది అనుకుంటున్నామో, సులభంగా కొంచెం కష్టపడి కొంచెం జాగ్రత్త పడితే వస్తుంది అనుకుంటున్నాం. అదేవిధంగా నష్టం కూడా వచ్చే అవకాశాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఎప్పుడు మనము అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలి. చికిత్స మరియు నివారణ. ఈ వ్యాధికి, కొక్కెర వ్యాధికి, ఈ వ్యాధి సరైన చికిత్స లేదు. దీనికి కూడా ట్రీట్మెంట్ మందు అనేది లేదు. వస్తే వ్యాధి రాని కోళ్ళను వ్యాక్సినేషన్ చేయడం ద్వారా మిగతా కోళ్ళను రాకుండా రక్షించుకోవాలి. ఎప్పుడైతే వస్తుందో మిగతా దాంట్లను ఇప్పుడు వచ్చిన వాటిని సపరేట్ చేయాలి, రాని వాటికి వ్యాక్సినేషన్ ఇప్పించాలి. నివారణకు కోళ్ళు 5 నుండి 6 రోజుల వయసు ఉన్నప్పుడు ఆర్డిఎఫ్ లేదా లాసోటా వ్యాక్సిన్ చుక్కల రూపంలో ముక్కులో వేయాలి. కోడి పిల్లలను ఎంపిక చేసేటప్పుడు ఆరోగ్యవంతమైన వాటిని, మంచిగా హెల్తీ ఉన్న వాటిని మనం తీసుకోవాలి, సేకరించాలి. వివిధ సమయాల్లో వ్యాక్సిన్ వేయించాలి. దానికి టైం ఉంటుంది. దాని యొక్క టైం వచ్చిందంటే ఆటోమేటిక్గా వాటికి వ్యాక్సిన్ ఇస్తూ తీసుకున్న రోజు నుంచి ఆ వ్యాక్సిన్ లిస్ట్ ఇస్తారు వాళ్ళు. మనకు దీనికి సంబంధించిన డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఆ టైం లోపల మనం వ్యాక్సినేషన్ ఇస్తూ ఉండడం వల్ల ఈ వ్యాధిని మనము నిర్మూలించాలి. తర్వాత ఏవియస్ ఫ్లూ, పక్షుల్లో వచ్చే ఫ్లూ గురించి మనం చెప్పాలంటే, పౌల్ట్రీ పక్షులకు సోకే ముఖ్యమైన వ్యాధి ఇది. ఇది పక్షుల ద్వారా మానవునికి కూడా సోకే అపాయకరమైన వ్యాధి. H5N1 అనే ఏవియస్ ఫ్లూ వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ వస్తుంది. ఇది ఏకకాలంలో ప్రపంచవ్యాప్తంగా సోకే అంటువ్యాధి. ఇది అంటువ్యాధి. ఇన్ఫ్లూయెంజా రకం వైరస్ సోకిన పక్షులు లాలాజలం, మల పదార్థం ద్వారా 10 రోజుల వరకు ఈ వైరస్ను విడుదల చేస్తాయి. వీటిని తాకిన ఇతర పక్షులు, మానవులకు కూడా ఈ వ్యాధి వస్తుంది. చాలా జాగ్రత్త ఉండాలి. ఇది వస్తే వాటితో పాటు, పక్షులతో పాటు మనం సంరక్షించే వ్యక్తులకు, చూసే లేబర్కి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మళ్ళీ ఈ వ్యాధి ఫ్లూని ఎట్లా కనుక్కోవాలి? మనం లక్షణాలు ఏముంటాయంటే, పక్షులు ఆహారం పెడితే మలబద్ధకం దీనిలో మనకు కనబడుతుంది. శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడతాయి. గాలి తీసుకోవడంలో ఇబ్బంది కనబడుతుంది. తర్వాత ఫ్రీ మోషన్ కనపడదు మనకు, ఆహారం తీసుకోవాలి. అప్పుడు ఈ ఫ్లూ జబ్బు వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. దీనికి నివారణ, వ్యాధి సోకిన పక్షులను మిగతా పక్షుల నుండి వేరు చేయడం, తొలగించడం, బయటకు పంపించడం. వ్యాధిగ్రస్త పక్షులను పూర్తిగా పూడ్చిపెట్టినా కానీ, తగలబెట్టి కానీ, కాల్చివేయడం కానీ చేయాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఇతర జీవులకు, ఇతర పక్షులకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా కాల్చివేయాలి.
వ్యాధి వచ్చిన వాటి ఫ్లూ వచ్చిన వాటి. నెక్స్ట్ గంబోరా వ్యాధి. ఈ వ్యాధి వైరస్ వలన కలిగే ప్రమాదకరమైన అంటువ్యాధి. ఇది 2 నుంచి 6 వారాల వయసు గల కోడిగుడ్లకు సోకుతుంది, కోడి పిల్లలకు సోకుతుంది. ఈ వ్యాధి వల్ల మరణ శాతం కూడా ఎక్కువగా మనకు కనబడుతుంది. ఇది అంటువ్యాధి కావున వ్యాధిగ్రస్త కోళ్ళు, విసర్జితాలు, లాలాజలం వంటి వాటి వలన ఇది వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు. వ్యాధి సోకిన కోళ్ళలో తెల్లటి విరేచనాలు కనబడతాయి. తర్వాత అవస్కర రంధ్రం అనేది ఎర్రబడి అవుతుంది. వెనక సైడ్ మనం చూస్తే ఎర్రగా కనబడుతుంది. వ్యాధి 1 వారంలో వ్యాపించి వెంటనే తగ్గడం ప్రారంభం అవుతుంది. వారంలోనే ఇది వ్యాపిస్తుంది, మళ్ళీ తగ్గడం అనేది గాంబోరా వ్యాధి యొక్క లక్షణాలు. మళ్ళీ ఏం చేయాలి దీనికి వస్తే, గాంబోరా వ్యాధి వస్తే చికిత్స ఏముంది, నివారణ ఏముందంటే, ఈ వ్యాధి వలన ప్రధానంగా పక్షుల్లో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. కాబట్టి ఇతర వ్యాధులు రాకుండా మందులు వాడాలి. 1, ఈ వ్యాధి సోకకుండా షెడ్లను ఫార్మలిన్ ద్రావణంతో శుభ్రంగా ఉంచుకోవాలి. ఫార్మలిన్ ద్రావణం అనేది ఇతర సూక్ష్మజీవులు పెరగకుండా బాగా క్లీన్గా ఉంచుకోవాలి. 18 నుంచి 21 రోజుల వరకు పిల్లలను నీటిలో ఈ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. నీటిలో వ్యాక్సిన్ ఇస్తే వాటి తాగితే ఈ వ్యాధి రాకుండా మనము చూడవచ్చు గంబోరా వ్యాధి. కోళ్ళ బ్రాంకైటిస్. ఈ వైరస్ వ్యాధి కలిగిన కరోనా అనే వైరస్ వలన సంక్రమించింది. ఈ వైరస్ వ్యాధి కరోనా. ఇప్పుడు చూడండి, చాలా వరకు పక్షుల్లో కూడా కరోనా అనే వైరస్ సంక్రమిస్తుంది. ఈ ఫ్యామిలీలో చాలా గ్రూప్స్ ఉంటాయి, ఇది ఒక గ్రూప్ సంబంధించినది. ఇది ప్రధానంగా శ్వాస వ్యవస్థ, మూత్రజననేంద్రియ వ్యవస్థలకు సోకుతుంది. వ్యాధి వ్యాప్తి. వ్యాధిగ్రస్త కోడి నుండి నీళ్ళ ద్వారా, మేత ద్వారా, ఇతర రకాలైన పౌల్ట్రీ పరికరాల ద్వారా ఇది కోళ్ళకు వ్యాప్తి చెందుతుంది. ఏమి వ్యాధి లక్షణాలు? వ్యాధి లక్షణాలు ముఖ్యంగా శ్వాస వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. వ్యాధి సోకిన కోళ్ళు తుమ్మటము, దగ్గటము, గురక పెట్టడము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. ఈ లక్షణాల ఆధారంగా ఈ వ్యాధి వచ్చిందని మనము కోళ్ళ బ్రాంకైటిస్ ఉందని మనం కనుక్కోవచ్చు. ఇది కరోనా వైరస్ వలన వస్తుంది. చికిత్స మరియు నివారణ. ఇప్పుడు ఈ జబ్బు వచ్చినప్పుడు ఈ పక్షులకు ఏ విధంగా మనం రక్షించుకోవాలి అని అంటే, ఈ వ్యాధికి సరైన చికిత్స లేదు. ఫస్ట్ వైరస్ అంటేనే ఈ ఫస్ట్ లైన్ మనం రాయాలి. వ్యాధి తీవ్రంగా కాకుండా యాంటీబయాటిక్స్ మందులు వాడతాం. వ్యాధి రాకుండా 4వ వారంలో కానీ 14వ వారం కానీ వ్యాక్సిన్ చుక్కలు మనం వేయాలి. వ్యాధితో చనిపోయిన కోళ్ళను మొత్తం కాల్చివేసేయాలి. ఎందుకంటే మళ్ళీ స్ప్రెడ్ అయ్యి మంచి ఆరోగ్యంగా ఉన్న మిగతా కోళ్ళకు కూడా వచ్చి వాటిని చంపే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం వీటినన్నింటినీ వ్యాధితో కూడిన కోళ్ళను కాల్చివేయాలి. తర్వాత యాంటీబయాటిక్స్ వాడాలి. 4వ వారం 14వ వారంలో వ్యాక్సిన్ చుక్కలు వేయడము, పరిశుభ్రంగా షెడ్డును ఉంచుకోవడం అనేది చేయాలి. కోళ్ళ మసూచి. ఏవియన్ ఫాక్స్. ఈ వ్యాధిని ఏవియన్ ఫాక్స్, చికెన్ ఫాక్స్, ఏవియన్ డిప్తీరియా అనే పేర్లతో కూడా మనం పిలుస్తాం. ఇది కూడా వైరస్ వలన వచ్చే వ్యాధి. ఈ వ్యాధి కోళ్ళలోనే కాక అనేక పక్షుల్లో కూడా మనకి ఈ వ్యాధి కనబడుతుంది. కోళ్ళకు తగిన గాయాల ద్వారా వైరస్ శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలుగజేయదు. దోమలు కూడా ఈ వైరస్కు వాహకాలుగా పనిచేస్తాయి. వ్యాధి లక్షణాలు. తల మీద ఈకలు లేని ప్రాంతంలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ముఖ్యంగా కుంపు, వాటిల్స్, కంటిరెప్పలు, ముక్కు మొదళ్ళ వద్ద పొక్కులు కనిపిస్తాయి. తెల్లని పొక్కులు క్రమేసి పసుపు వచ్చగా మారుతాయి. చివరకు నల్లని పొక్కుల వలె ఇవి మనకు కనపడతాయి. మళ్ళీ దీనికి నివారణ ఏంది, చికిత్స ఏంది అంటే, సాధారణంగా 3 నుంచి 4 వారాల్లో వ్యాధి తగ్గిపోతుంది. కోడి పిల్లలకు 2వ వారంలో పిజియన్ ఫాక్స్ వ్యాక్సినేషన్ ఇవ్వాలి. 9వ వారంలో పౌల్ ఫాక్స్ వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా దీన్ని నయం చేయవచ్చు. కోళ్ళలో వచ్చే బ్యాక్టీరియల్ డిసీజెస్, బ్యాక్టీరియల్ వ్యాధులు. కొరైజా. ఈ వ్యాధిని ఇమోఫిలిక్ ఫారాగాలినేరం అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. ఏ విధంగా వ్యాధి వ్యాప్తి చెందుతుంది అంటే, మేత, నీరు, గాలి మొదలైన వాటి నుంచి ఇది వ్యాప్తి చెందుతుంది. కోళ్ళు కూడా వాహకాలుగా పనిచేసి ఇతర కోళ్ళకు ఈ వ్యాధిని కలగజేస్తాయి. వ్యాధి లక్షణాలు అన్ని వయసుల కోళ్ళకు కూడా వస్తుంది. ఏదో పర్టికులర్గా కొన్ని జబ్బులు ఏమిటంటే పర్టికులర్ ఒక ఏజ్లోనే కనబడతాయి మనకి. వ్యాధి లక్షణాలు నాసిక రంధ్రాల నుండి కంటికి నుంచి కారే ద్రవము దుర్వాసన కలిగి ఉంటుంది. ముఖం వాచి ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా మనము చూడవచ్చు.
యాంటీబయాటిక్స్ వాడాలి, విటమిన్స్ కలిగిన ఆహారం ఇవ్వాలి, వ్యాధిగ్రస్త కోళ్ళను మిగతా వాటి నుంచి వేరు చేయాలి, కోట్ల షెడ్ల పరిశ్రమను పాటించాలి, కోళ్ళ సాంద్రతను కూడా మనం తగ్గించాలి. నెక్స్ట్ క్రానిక్ రెస్పిరేటరీ వ్యాధి. ఈ వ్యాధి సరైన యాజమాన్య పద్ధతులు పాటించని కోళ్ళ షెడ్లలో ఇది మనకు సాధారణంగా కనబడుతుంది. వ్యాధి సోకిన కోళ్ళు ఇతర కోళ్ళ నుంచి ఈ వ్యాధి వస్తుంది. మేత, నీరు, గాలి ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఏమి లక్షణాలు ఉంటాయంటే శ్వాస తీసుకోవడంలో గురక కనిపిస్తుంది, తుమ్ముడు, దగ్గు, కటి నుండి ద్రవం కారట, గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది. ఏం చికిత్స చేయాలి? నివారణ ఏముంది? వ్యాధి తీవ్రతను బట్టి యాంటీబయాటిక్స్ వాడాలి. నీటి మెత్తలో కలిపి వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వాలి. చిన్నపిల్లలకు వేడి సరిపోయేంత బ్రూడర్ని వాడాలి. హెచరీస్ నుంచి పిల్లలను తెచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా తెచ్చుకోవాలి. షెడ్లను కూడా చాలా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వీటిని నివారించవచ్చు ఈ జబ్బు. నెక్స్ట్ కలరా, కోళ్ళలో వచ్చే కలరా. వ్యాధి సోకిన కోళ్ళ నుండి మిగతా ఆరోగ్యవంతమైన కోళ్ళకు ఇది వ్యాప్తి చెందుతుంది. మేత, నీరు, పరికరాల ద్వారా, కీటకాల ద్వారా కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఏముంటాయి వ్యాధి లక్షణాలు దీంట్లో అంటే వ్యాధి తీవ్రంగా ఉంటుంది, మరణ శాతం ఎక్కువగా ఉంటుంది, ఆహారం తీసుకునవు, నీటి నుంచి ముక్కు నుండి దుర్వాసనతో కూడిన ద్రవం కారును, శ్వాసనాళం శ్లేష్మంతో నిండి శ్వాస కష్టంగా తీసుకోవడం జరుగుతుంది. విరేచనాలు మొదట తెల్లగా తర్వాత ఆకుపచ్చగా ఉంటాయి. ఓ చికిత్స మరియు నివారణ. వ్యాధి సోకిన వెంటనే యాంటీబయాటిక్స్ మందులు వాడాలి. ఒకటి, వ్యాధిని ఏ స్థాయిలో ఉన్నా కానీ కోళ్ళకు ఇచ్చే మేతలో అరోఫాక్ 20 కానీ ఫురజోలాడెక్ 200 కానీ, ఆ తర్వాత మేతకు 100 గ్రాముల చొప్పున 20 రోజులు వాడాలి. 6 నుంచి 18 వారాల వయసులో కోళ్ళ కలరాకు వ్యాక్సినేషన్ టీకాలు అనేది వేయించాలి. మరణించిన కోళ్ళను మొత్తము కాల్చివేయాలి. ఈ జబ్బుతో వచ్చిన చనిపోతే కోళ్ళు వాటిని అంతా దూరంగా తీసుకుపోయి కాల్చివేయాలి. కోళ్ళ టైఫాయిడ్. ఈ వ్యాధి సాల్మోనెల్లా కాలిసెరం అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ వ్యాధిని సాల్మోసెల్లోనిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధిని 1885లో మొదటిసారిగా కనుగొన్నారు. వ్యాధి వ్యాప్తి. వ్యాధిగ్రస్త పక్షుల, వాకాల పక్షుల మలంతో కలుషితమైన మేత, నీరు ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది. మనుషుల బట్టలు, చేతులు, పరికరాల ద్వారా మరియు చనిపోయిన కోళ్ళ ద్వారా ఈ వ్యాధి మిగతా కోళ్ళకు, ఆరోగ్యకరమైన కోళ్ళకు ఇది వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఏం లక్షణాలు ఉంటాయి? వ్యాధి తీవ్రంగా ఉన్నప్పుడు కోళ్ళు హఠాత్తుగా చనిపోతాయి, మేత తినడం మానివేస్తాయి, దాహం ఎక్కువగా ఉంటుంది, పసుపు పచ్చని నీళ్ళు విరోచనాలు వస్తాయి, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మనం దీంట్లో పరిశీలించాం. దీనికి ఏం చికిత్స ఉంది, నివారణ ఉందని ఒకసారి మనం పరిశీలిస్తే, వ్యాధిని గుర్తించిన వెంటనే యాంటీబయాటిక్స్ మేతలో కానీ నీళ్ళలో కానీ ఇవ్వాలి. మేతలో నైట్రోప్యూరన్ కానీ పీరోజోలడాన్ కానీ 2 వారాలకు టన్నుకు 100 గ్రాముల చొప్పున మనం ఇవ్వాలి. 9 నుంచి 10 వారాల వయసులో కోళ్ళకు వ్యాక్సినేషన్ ఇప్పించాలి. వ్యాధి వచ్చిన కోళ్ళను, చనిపోయిన కోళ్ళ కళేబరాలను సున్నపు పొడి వేసిన గోతులలో పూడ్చివేయాలి. కోళ్ళ షెడ్లు పరిశుభ్రంగా ఉండేటట్లు మనము దీన్ని నివారించుకోవచ్చు. పులోరం వ్యాధిని తీసుకుంటే దీన్ని బాసిల్లస్ వైట్ డయేరియా అని కూడా అంటారు. ఇది సాల్మోనెల్లా పులోరం అనే బ్యాక్టీరియా వలన వస్తుంది. ఒకసారి లక్షణాలను దీంట్లో పరిశీలిస్తే, ఈ వ్యాధి కోడి పిల్లలో చాలా తీవ్రంగా, పెద్ద వాటిలో దీర్ఘవ్యాధిగా ఉంటుంది. వ్యాధి సోకిన కోళ్ళలో మరణ శాతము కొన్నిసార్లు తక్కువగాను మరికొన్నిసార్లు ఎక్కువగాను ఉంటుంది. వ్యాధి సోకిన కోడి పిల్లల్లో 1 నుంచి 2 రోజుల్లోనే లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన కోడి పిల్లలు అన్నీ ఒకే చోటకి చేరి మిగతా తినవు, రెక్కలు జారవిడ్చవు, తెల్ల విరేచనాలు, మరణ శాతం 50 వరకు ఉంటుంది. పెద్ద కోళ్ళలో ఈ వ్యాధి లక్షణాలు బహిర్గతం కావు. ఈ వ్యాధి బాయిలర్ కోళ్ళలో ఎక్కువగా వచ్చును. కోళ్ళ మేత తినవు, విరేచనాలు అవుతూ ఉంటాయి. చికిత్స ఏం చేస్తారు దీంట్లో? నివారణ ఏం చూస్తామనంటే, మనం రక్త పరీక్షల ద్వారా వాహక పక్షులను ఏరివేయవచ్చు. మేతలోను నీటిలోను యాంటీబయాటిక్స్ మందులు వాడాలి. హెచరీస్ వారు పిల్లలను పరీక్షించి వ్యాధి రహిత పిల్లలను సరఫరా చేయాలి. షెడ్లను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా అంటు జబ్బులు కొన్ని దాంట్లోకి వస్తే మిగతా అన్నిటికి వచ్చే అవకాశం ఉంది. షెడ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. ఏవైతే వ్యాధిగ్రస్తం అవుతుందో వాటిని మనము వీటి నుంచి దూరం చేయాలి. ఇది చేయనప్పుడు మనం దీన్ని నియంత్రించడం చాలా కష్టమవుతుంది.
దిగుబడి తగ్గిపోతుంది, నష్టాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కోళ్ళలో వచ్చే శిలీంధ్ర వ్యాధులు యాస్పర్జిల్లస్, దీన్ని బ్రూడర్ న్యూమోనియా అని కూడా అంటారు. ఈ వ్యాధి యాస్పర్జిల్లస్ మ్యూమిగేటర్ అనే శిలీంధ్రం వల్ల వస్తుంది. వేడి అధిక తేమగా ఉన్నప్పుడు ఈ రకపు బూజు మేత లిట్టరు గడ్డి గింజల ద్వారా ఇది వ్యాప్తి చెందడం అనేది జరుగుతుంది. దీని లక్షణాలు ఒకసారి పరిశీలిస్తే వ్యాధిగ్రస్త కోడి పిల్లలు శ్వాస తీసుకోవడం కోసం ఇబ్బంది పడతాయి, మేత తినవు, నీళ్ళ విరేచనాలు ఎక్కువగా ఉంటాయి, నీళ్ళు ఎక్కువగా తాగుతాయి, కోళ్ళు బలహీనమై ఉంటుంది, నీళ్ళ విరేచనాలు కనబడతాయి, కనురెప్పల మీద తెల్ల అర్ధచంద్రాకార మచ్చలు కూడా కనబడతాయి. పెద్ద కోళ్ళలో గుడ్లు ఉత్పత్తి కూడా మనం తగ్గిపోవడం దీని లోపల మనం పరిశీలిస్తాం. మళ్ళీ ఈ జబ్బు వస్తే ఏం చికిత్స చేస్తారు, ఏం నివారణ ఉంది అని అంటే నిస్టాటన్ యాంపోటోరిస్ మందులను ఉదరములో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలి. హైమైసిస్ మైలుతిత్తుము నీటిలో కలిపి వీటికి ఇవ్వాలి. బూజు పట్టిన మేతను కోళ్ళకు వేయకుండా చూడాలి. లిట్టరు తడిపి ఉంటే వెంటనే మార్చాలి. షెడ్లు వారానికి ఒకసారి మేత తొట్లు కానీ నీటి తొట్లు కానీ 0.5% మైలుతిత్తు ద్రావణంతో శుభ్రపరచడం ద్వారా ఈ యొక్క జబ్బును కొంతవరకు నియంత్రించవచ్చు. నెక్స్ట్ ఆప్లోటాక్సికోసిస్, ఈ వ్యాధి ఆప్లోటాక్సికోసిన్ అనే శిలీంధ్రం వల్ల విడుదల చేసే విష పదార్థం వల్ల కలుగుతుంది. ఈ శిలీంధ్రం విడుదల చేసే విష పదార్థాలు వివిధ రకాలుగా ఉంటాయి. B1, B2, G1, G2. వీటిలో అన్నిటికంటే B1 ఎక్కువగా ప్రమాదకరమైనవి. వ్యాధి లక్షణాలు: కాలేయంలో ఈ విష పదార్థములు చేరి కాలేయ పనుల్లో అంతరం కలిగింది, విటమిన్ల లోపం జరుగును, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవును, కోళ్ళు నీరసంగా కనిపిస్తాయి. ఈ విష పదార్థ ప్రభావం వల్ల మూత్రపిండం కూడా చెడుతుంది. చికిత్స మరియు నివారణ: ఈ వ్యాధికి ప్రత్యేకమైన చికిత్స అంటే ఏమీ లేదు. బూజు పట్టిన పాడైన మేతను కానీ ఆహారాన్ని కానీ ఈ కోళ్ళకి ఇవ్వకూడదు. అవసరాన్ని బట్టి లిట్టర్ను కూడా మనం మారుస్తూ ఉండాలి. ఈ విధంగా ఆప్లోటాక్సికోసిస్ అనే డిసీజ్ను మనము నియంత్రించవచ్చు. థ్రష్ లేదా కాండిడియానియం అనే జబ్బును మనం ఒకసారి క్యాండిడియాసిస్, ఈ విధాన్ని మోనీలియాసిస్ అని కూడా అంటారు. ఈ వ్యాధి కాండిడా ఆర్బికాన్స్ అనే ఫంగస్ వలన వస్తుంది. వ్యాధి లక్షణాలు: నీటిలోని గ్రంథుల జఠరికలో పుండ్లు ఏర్పడతాయి, దుర్వాసన ఉంటుంది, అన్నాశయం గట్టిపడి మందంగా తయారవుతుంది. నివారణ కోసము శుభ్రమైన మేత వాడాలి, బూజు లేకుండా ఇవ్వాలి, గాలి వెలుతురు షెడ్లు శుభ్రత కూడా ఇవ్వాలి. నెక్స్ట్ ప్రోటోజోవన్ పరాన్నజీవుల వల్ల వచ్చే జబ్బులు. కొన్ని పరిశ్రమల్లో ప్రోటోజోవన్కి చెందిన పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు ముఖ్యమైనవి. కాక్సిడియాసిస్, ఈ వ్యాధి ప్రోటోజోవాలో స్పోరోజోవా విభాగపు జీవుల వలన వస్తుంది. ఈ పరాన్నజీవి ఐమేరియా ప్రజాతికి చెందిన 3 రకాల జీవులు ఐమేరియా టినెల్లా, ఐమేరియా నెకోట్రిక్స్, ఐమేరియా అసెర్వెలేనా వలన వస్తుంది. వ్యాధిగ్రస్త కోళ్ళ మలం ద్వారా బయటకు వచ్చిన సిద్ధ బీజాలు అనేక విధంగా కొత్త కోళ్ళకు ఇవి సంక్రమణకు వ్యాధి వ్యాప్తికి తోడ్పడతాయి. వ్యాధి లక్షణాలు: నీటిలోని గ్రంథిల జఠరికలో పుండ్లు ఏర్పడుతుంది, దుర్వాసన ఉంటుంది, అన్నాశయం గట్టిపడి మందంగా తయారవుతుంది. వ్యాధి లక్షణాలు: ఈ వ్యాధి కలిగించే పరాన్నజీవి కణంతస్థంగా ఉండి ముఖ్యంగా 3 ప్రదేశాల్లో తన ప్రభావాన్ని చూపుతుంది. అవి సికం, పేగు, అంత్రమూలం. అండనాళాలు ఉబ్బి ఎర్రగా ఉంటాయి, రక్తగడ్డలు జిగురుగా నిండి ఉంటాయి. ఉదాహరణకు ఐమేరియా టినెల్లా. ఈ భాగంలో వ్యాధిగ్రస్త కోళ్ళు రెక్కలు వాల్చుతాయి. పేగు మధ్య భాగము ఉబ్బి రక్తపు గుడ్డలతో కనబడతాయి. దీనికి చికిత్స ఏమంటే వ్యాధి నిర్ధారణ జరిగిన వెంటనే వ్యాధిగ్రస్తమైన కోళ్ళను ఎక్కడి నుంచి తొలగించేయాలి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది అంటువ్యాధి. ఈ వ్యాధిలో కోడి పేగులు వ్యాధికి గురవుతాయి, కావున కోళ్ళు మేత నీరు తీసుకోవు. విటమిన్లు ఎక్కువగా వాడాలి. ఆంప్రోల్సాల్, కార్డినాల్, సాల్మేట్, ప్యూబరాన్ మందులు నీటిలో కలిపి వీటికి ఇవ్వడం వల్ల దీన్ని నివారించవచ్చు. వ్యాధి నివారణ: షెడ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడం, షెడ్లోని గాలి వెలుతురు ధారాళంగా వచ్చేటట్లు చూసుకోవాలి. కోళ్ళ ఒత్తిడికి లోనైనప్పుడు వ్యాధి నివారణలో మేతలు మందులు వాడి వాటిని రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది జబ్బులు. కోళ్ళు, పౌల్ట్రీ అంటే ఏమి, బాయిలర్స్ అంటే ఏమిటి,
లేయర్స్ అంటే ఏమి, బాయిలర్స్ను ఏ విధంగా ఉత్పత్తి చేస్తారు, వాటి వల్ల ఉపయోగాలు ఏమున్నాయి, నష్టాలు ఏమున్నాయి, వాటిలో వ్యాధులు ఏముంటాయి. లేయర్స్ గుడ్ల కోసం పెంచుతారు, అది ఎన్ని రోజుల్లో గుడ్లు పెడతాయి, వాటిని ఏ విధంగా పొదిగించాలి, సహజ సిద్ధంగా ఏ విధంగా పొదగబడతాయి, తర్వాత కృత్రిమ పద్ధతులు ఏ విధంగా పొదగబడతాయి. మనం పౌల్ట్రీ పెంచాలనుకున్నప్పుడు ఏ రకంగా గుడ్ల నుంచి కోడి పిల్లను ఉత్పత్తి చేయాలి, లేదన్నప్పుడు ఇంటి అవసరాల్లో తక్కువ సంఖ్య లోపల పల్లెటూరు లోపల పెంచేటప్పుడు సహజమైన పద్ధతి లోపల ఏ విధంగా ఈ గుడ్ల నుంచి పొదగబడి పిల్లలు బయటకు వస్తాయనే విషయాన్ని మనము తెలుసుకున్నాము. అయితే ఇది పౌల్ట్రీ లోపల మనము చెప్పుకోవాల్సినవి. దాంట్లో ముఖ్యంగా కోళ్ళకు దీంట్లో చాలా లాంగ్ క్వశ్చన్స్, కోళ్ళకు వచ్చే వ్యాధులు ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది, దీనిలో షార్ట్ క్వశ్చన్స్ వచ్చేది వస్తుంది. తర్వాత బాయిలర్లో యాజమాన్య పద్ధతులు కూడా గురించి మనం చెప్పుకున్నాం. లేయర్స్ బాయిలర్స్ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి, వాటి రకాలు, తర్వాత పెరిగే కాలము, బరువు, ఉపయోగాలు, ఇవన్నీ మనం చెప్పుకోవడం జరిగింది. దీన్ని సాధారణంగా మనకు దీని గురించి అంత ఎంతో నాలెడ్జ్ ఉంటుంది. దీన్ని 1-2 సార్లు చదివితే మనము ఈజీగా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ పేపర్లో ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ మీరు ఇది చదవాల్సి ఉంటుంది. దీనిలో కష్టమైన ఈక్వేషన్స్ కానీ డయాగ్రామ్స్ కూడా లేవు. మనం దీన్ని ఇప్పుడు మేము చెప్పింది విని ఒకసారి మంచిగా మనసు పెట్టి చదివితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం కలిగిన టాపిక్ అని మనము